నమస్కారం. శివశంకర శాస్త్రీయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గురుగారు మనతో పాటు ఉన్నారు. శాస్త్రాల్లో ఉన్న అనేక సందేహాలని తీర్చడానికి మన కోసం సమయం వెచ్చించి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, మంత్రశాస్త్రంలో సంపుటీకరణము అంటారు. సంపుటము అంటే అది ఏంటి అసలు ఆ ప్రక్రియ? వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంశవం శకలశాంభుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. అమ్మ, సంపుటీకరణము అంటే ఒక మంత్రము ఇంకొక దేవతా మంత్రముతో కలపటాన్ని సంపుటి చేయటం అంటారు. ఆ కలిపేదానికి ఒక విధానం ఉన్నది. ఆ విధానానికి సంపుటి అని పేరు. సంపుటి అంటే కలపటం. ఎట్లా కలుపుతారంటే, ఒక దేవతా శక్తి ఉన్నది. ఇప్పుడు మీరు చండీ మంత్రం ఉపాసన చేసేవాళ్ళు, మీకు ఇప్పుడు ఏదో గాయత్రి మంత్రంతో సంపుటి చేయాలనుకోండి. ఆ సంపుటి చేయవలసిన మంత్రం ముందు చెప్తారు. గాయత్రి మంత్రం చెప్పి, చండీ మంత్రం చెప్పి, మళ్ళా గాయత్రి మంత్రం చెప్తారు. అంటే పైన కింద గాయత్రి మంత్రము, మధ్యలో మీ మంత్రము. అంటే ఈ చండీ దేవతకు ఆ గాయత్రి యొక్క శక్తి సహకరిస్తుంది అన్నమాట. ఈ దేవతకు అట్లనే మీకు ఏదైతే మెయిన్ ఉపాసన ఉన్నదో ఆ ఉపాసన మంత్రము ఇతర మంత్రానికి సహయోగంగా వచ్చేదానికోసం పైన కింద ఆ మంత్రాన్ని పెట్టుకొని మధ్యలో ఇంకొక మంత్రాన్ని పెట్టడం, అది సంపుటి. సంపుటము అంటే బరిణె అని. దేవతార్చన విగ్రహాలు అట్లాంటివి పూర్వము మన ఇళ్లలో సంపుటిలో పెట్టుకునేవాళ్ళు. సంపుటం అనేది, ఆ సంపుటము అంటే పైన కింద మూత. పైన ఒకటి బరిణె మాదిరి ఒక మూత ఉంటుంది, అది సంపుటం. సంపుటి చేయటం అంటే పైన కింద పెట్టడం, అది సంపుటం. ఇదిగాక ఇంకొక విధానం ఉన్నది, దాన్ని ఆనుషంగికము అంటారు. సంపుటి ఆనుషంగికము. ఆనుషంగికము అంటే ఒక మంత్రముతో వెంటనే ఇంకొక మంత్రాన్ని కలపటం ఒకటేసారి. ముందు ఒక మంత్రము, దాని వెంటనే ఇంకొక మంత్రము చెప్పటం ఆనుషంగికం. అంతే, అది సంపుటి, ఇది ఆనుషంగికం. ఈ రెండు పదాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ రోజులలో ఆనుషంగికం అనేది ఎవరు వాడటం లేదు, సంపుటి చేయటం తెలుసు. అంటే ఇది గురువులే చేయగలరా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఇలా? అవి ఋషులు చేసి పెట్టిన సంపుటి చేసినవే ఉంటాయి, అవి అట్లనే వాడవాలి. కానీ మనంతటా మనం సంపుటి చేసి మనం కొత్త మంత్రాలను తయారు చేసే అర్హత మనకు లేదు. అది పాదుకాంత దీక్షాపరులకు అర్హత ఉన్నది, వాళ్ళు చేయవచ్చు. పాదుకాంత దీక్షాపరులు అంటే అది మంత్రశాస్త్రంలో ఒక గొప్ప దీక్ష. అది క్రమదీక్ష, క్రమంగా వచ్చి మంత్రశాస్త్రంలో ఇంకా అల్టిమేట్ అనుకోండి, అది పాదుకాంత దీక్ష. వాళ్ళు ఆ పాదుకాంత దీక్షాపరులు వాళ్ళు మంత్రంలో ఏవైనా మార్పులు చేయవచ్చు. కొత్త బీజాలను వేయటం కానీ, తీయటం కానీ, కలపటం కానీ వాళ్ళకు అధికారం ఉంటుంది. వాళ్ళు ఏ రోజు ఏ మంత్రం జపం చేయాలని అనుకుంటే ఆ రోజు ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. ఇంకా ఉపదేశాలతో వాళ్లకు పని లేదు. ఈరోజు రామం చేయదలుచుకుంటే రామం చేస్తారు, రేపు హనుమంతం అనుకుంటే హనుమంతుడి మంత్రం చేస్తారు, ఎల్లుండి విద్యారాంగిని చేద్దాం అనుకుంటే ఆ రోజు ఏ రోజు ఏ మంత్రం చేయదలుచుకుంటే ఆ మంత్రం వాళ్ళు జపం చేయవచ్చు. ఏ మంత్రం శిష్యుడికి ఉపదేశం చేయదలుచుకుంటే ఆ మంత్రం వాళ్ళు ఉపదేశం చేయవచ్చు. ఇది దీక్షాపరులకు, వాళ్ళకి ఆ నియమం. ఆ రకంగా వాళ్ళు చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి అట్లా కాదు. వాళ్ళు ఉపదేశం పొందిన మంత్రమే గురువు ఆచార్యత్వం ఇస్తే వాళ్ళు ఇతరులకు చెప్పవచ్చు, శిష్యులకు. పాదుకా దీక్షాపరులకు ఆ నియమం లేదు, వాళ్ళు వాళ్ళ శిష్యులకు ఏ మంత్రాన్ని అయినా చెప్పవచ్చు. అలాగే ఉపదేశం తీసుకున్నా కూడా ఒక లక్ష్యం ఎంతో చేస్తే గానీ వాళ్ళకి ఇంకోళ్ళకి పురస్చరణ అంటారు, అది వేరే విషయం లేండి. గురుగారు, కార్తవీర్యార్జునుడు ఎవరు? అంటే చాలా మంది కొన్ని వస్తువులు కనిపించకపోతే కార్తవీర్యార్జునుడు తలుచుకోండి మీకు కనిపించేస్తాయి అంటూ ఉంటారు. అంత విశిష్టత ఆయనకు ఎందుకు వచ్చింది? దత్తాత్రేయుడి శిష్యుడు అంటే భక్తుడు కార్తవీర్యార్జునుడు. హైహయాధీశ్వరుండర్జనుండను వాడు ధరణీశ్వరులలోన తగినవాడు. పుణ్య దత్తాత్రేయుని ఆరాధనము చేసి అతని వలన పరిపంధి జయమును, యశమును, బాహుసహస్రంబు, ఓజయు, తేజంబు ఇవన్నీ పొంది తనకు పోరాని రారాని తావులేక గాలి మాదిరిగా వినువీధిలో తిరుగుతూ ఉంటాడు ఆయన కార్తవీర్యార్జునుడు. ఎక్కడికి పోయేదానికి కూడా ఆయనకు అడ్డు లేదు, పోరాని రారాని తావు అనేదే లేదు. ఆయన అంతటి మహిమలను సంపాదించుకున్నాడు ఆయన. దత్తాత్రేయుడిని ఆరాధనము చేసి ఆయనకు 1000 చేతులు ఆ కార్తవీర్యార్జునుడు.
కార్తవీర్యము అంటే బంగారు అని అర్థం. ఆయన మంత్రాలను జపం చేసినట్లు గనక అయితే, ఆయన ఆరాధన చేస్తే నష్టవస్తువు లభిస్తుంది అని మంత్రశాస్త్రం చెప్తున్నది. ఆ కార్తవీర్యార్జునుడు దీపప్రియుడు. ఆ మంత్రాలలో దీపదాన విధానం ఒకటి ఉన్నది. ఆ విధానం గనక ఆచరించినట్లయితే నష్టవస్తువులు లభిస్తాయని, అట్లనే రావాల్సిన అప్పులు ఎవరన్నా డబ్బులు ఇవ్వకపోతే ఎగ్గొడితే అట్లాంటివి మళ్ళా మనకు చేరతాయని అట్లాంటి విధానాలు చేస్తుంటారు కొంతమంది. కార్తవీర్యార్జునుడిని గురించి ఈ దీపదాన ప్రియుడు హనుమంతుడు కూడా దీపదానమే. హనుమంతుడి దాంట్లో కూడా దీపదాన విధానాలు ఉన్నాయి. హనుమద్ మంత్రాలు కూడా నష్టద్రవ్యాన్ని తెప్పించగలిగేవే. అంటే పోగొట్టుకున్న సీతాదేవిని మళ్ళా ఆయన ఆచూకీ తీసుకొని వచ్చినవాడు హనుమంతుడు. అందువల్ల సుందరాకాండ పారాయణం వల్ల నష్టద్రవ్యాలు లభిస్తాయని ఒక మాట ఉన్నది. సుందరకాండ పారాయణం కూడా నష్టద్రవ్యాలు లభించేదానికి వాడటం ఉన్నది. హనుమంతుల వారు కూడా ఆయన కదళీ వనములో ఉండేవాడు, అరటి తోటలో. పూర్వం రోజులలో ఇండ్లల్లో కూడా 2 అరటి చెట్లు పెరట్లో వేసుకొని అరటి చెట్ల కింద కూర్చొని జపం చేసుకునేవాళ్ళు హనుమద్ మంత్రము. అట్లా ఉండేది. ఇప్పటికీ బద్రీనాథ్ క్షేత్రంలో ఆయన ఉంటారు అని చెప్పి అంటారు. కాబట్టి హనుమద్ మంత్రాలు కూడా గొప్ప మంత్రాలు. సరే, నమస్కారం.